మొన్నటి సభలో ఎవరో ఒక కార్యకర్త రప్పా రప్పా అన్న ఒక ప్లకార్డుకి సంబంధించి ఎంత రచ్చ జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే తొక్కిపట్టి నార తీస్తామంటున్నారు. ఎక్కడ తేడా కనిపిస్తుంది? మరో ఇక్కడ పక్క అంటే ఆ భాష విషయంలో అది అధికారంలో ఉన్నారా? లేకపోతే మీరు అన్నట్టుగా ఏ హోదా లేకుండా ఉన్నారు? భాష అయితే ఏం మారట్లేదు కదా, అటు నుంచి గాని ఇటు నుంచి గాని. ఇప్పుడు యోగాంధ్ర పేరుతో ఒక మంచి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. లక్ష్యం ఏంటి? అందరూ యోగాను అలవాటు చేసుకోవాలి, శారీరకంగా మానసికంగా చైతన్యవంతులై సమాజంలో బాధ్యతాయుతంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ బాగా బతకాలనేది యోగాంధ్ర యొక్క ఉద్దేశం కదా. హ్మ్. ఆ నుంచి నేర్చుకుని ఈ నేర్చుకుని రెండో రోజు ఈ భాష ఏంది అంటే, యోగా నేర్చుకోవడం అంటే మనసు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి, భాష కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవేమి లేకుండా యోగాన్ని ఏమి నేర్చుకున్నారు, మీరేమి నేర్చుకున్నారు, జనానికి ఏం చెప్తున్నారు? యోగా చేసిన తర్వాత భాష మంచిగా రావాలి కదా. పాయింట్ ఏంటంటే ఇవన్నీ లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా మాట్లాడినాడు. ఆయన ఎక్కడా నేను మాట్లాడుతాను చెప్పలా, మీలాంటి విలేకరులు విసిగించినాడు. మామూలుగా ఆయన చూపు మాట్లాడు, టంగ్ స్లిప్ ఏదో మాట వెళ్ళిపోస్తాడు ఆయన. ఆయన నువ్వు చెప్పు అని మిమ్మల్ని చెప్పించినాడు తప్ప ఆయన చెప్పలా. అంటే అర్థమైంది, నేను దానికి బాధ్యుని కాదు, ఎవరు కూడా పెట్టాడు, చంద్రబాబు మీద కోపంతో పెట్టాడు, మమ్మల్ని ఏం చేయమంటారు అన్నాడు చివరకు. అంటే ఆ రప్ప రప్ప అనే కార్యక్రమానికి ఈ సినిమా పుష్ప సినిమా డైలాగ్ కదా, అది ఏదో వాడుకున్నారులే, అది తెలుగు వాళ్ళు చంద్రబాబు మీద కోపంలో ఇట్లా మాట్లాడినాడు తప్ప ఆయన చెప్పలేదు. కాబట్టి రెండోది ఇది అవసరమా అంటే, అది కొట్టేస్తాం చంపేస్తాం అనేది కదా వాళ్ళు తీసుకొస్తున్న లాజిక్. మళ్ళీ 24 గంటల ముందుగానే బొత్స చౌదరి గారు చంపేస్తే ఏమవుతుందని అన్నాడు. ఏం చేయాలి ఇంకా? రెండు, పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఫంక్షన్ లో సైలెన్సర్లు తీసేసి బాగా రైజ్ చేసుకొని ఆ కుక్కే వేరే అని చెప్పినాడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ తర్వాత బహుశా ఆ నుంచి పోయిన వాళ్ళు ఒకరిద్దరు చనిపోయినట్టున్నారు, నా దురదృష్టకరం. కానీ దీన్ని ఎట్లా చూద్దాం? కాబట్టి రాజకీయ నాయకులు, కొంతమంది సెలబ్రిటీస్, కొంతమంది అప్పుడప్పుడు వాళ్ళకి తెలుసో తెలియకో కొన్ని పదాలు వాడేస్తుంటారు. ఆ పదాలే సమస్య కారణం అన్నట్టుగా మాట్లాడుకుంటే ఎట్లా? కాబట్టి ఇంకా ప్రతి పదాన్ని పట్టుకుంటే బొత్స చౌదరి గారిని ఏం చేయాలి, జగన్ గారిని ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలి, ఇంక ఇవన్నీ చేసుకుంటా పోతా ఉంటాయి. నేను ఆ భాషని ఆ యాక్టివిటీని సమర్థించను, బట్ అదే సమస్యగా మార్చుకుంటే ఎట్లా? రెండోది, ఇప్పుడు హోంమంత్రి అనిత గారు రాజకీయ నాయకుడు రూపంలో ఉన్న రాజకీయ నేత ముసుగులో ఉన్న నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఎట్లంటారు ఆ మాటని? నేరస్తుడు అంటే అర్థం ఏంటి? నిరూపిత అయితే నేరస్తుడు, విచారణ ఎదుర్కొనేంత వరకు ముద్దాయి మాత్రమే. నేరస్తుడు ఎప్పుడవుతాడు? నిరూపించిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసులు నిరూపించాడు చెప్పండి? సిబిఐ కేసుల దగ్గర నుంచి ఆరోపణలే కదా. పైపెచ్చు సిబిఐ కేసులో ఆయన ఒక్కోటి రిలీఫ్ అంతా వస్తున్నాడు, కొట్టేస్తా వస్తున్నారు, కొన్ని వెళ్ళిపోతున్నాయి, ఈ డిశ్చార్జ్ పిటిషన్ లెవెల్ దాటట్లేదు. కాబట్టి గతంలో పెట్టిన కేసుల్లో ఆయన ఇంకా దోషిగా తేలలేదు. ఇప్పుడు మీరు ఎంతవరకు కేసు ఏం పెట్టలేదు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులు అనేస్తే ఎంత పెద్ద పదజాలం అది హోంమంత్రి స్థాయిలో. కొంచెం మీరు నేను ఆరోపిస్తే ఓకే, కానీ హోంమంత్రి గారు ఆరోపించే స్టేజ్లో లేరు, చర్యలు తీసుకునే స్టేజ్ లో ఉన్నారు మీరు. కాబట్టి నేరస్తుని ఎందుకు వదిలేస్తున్నారు అంటున్నా నేను. మీరు నేరస్తులు అంటున్నారు కదా, నేరస్తుని ఎందుకు వదిలేస్తున్నారు? చట్టపరంగా చర్యలు తీసుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలని నేరస్తుడుగానో ఇంకోటి మీరు ఆరోపించేది కేవలం రాజకీయం కోసమేనా? ఆయన పైన చర్యలు తీసుకునేదనుక. చర్యలు తీసుకుంటే మీ ఆరోపణలు నిజాయితీ ఉన్నట్టు, చర్యలు తీసుకోకపోతే మీరు రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. మన రాజకీయం కోసం ఇంత పెద్ద ఆరోపణలు చేసినప్పుడు మీ పైన ఏం చర్యలు తీసుకోవాలని చర్చ వస్తుంది కదా. కాబట్టి నేరస్తుడు అనేది మీకు అనిపిస్తే చట్టబద్ధంగా వెళ్ళండి, యాక్షన్ తీసుకునేయండి. మీరేం డిమాండ్ చేసే పరిస్థితులు లేరు, నిర్ణయించే పరిస్థితులు ఉండరు యాజ్ ఎ హోమ్ మినిస్టర్ గా. కాబట్టి ఇట్లాంటి భాష బూతు అనేది కేవలం బూతు వాటి చుట్టూ చూడదు, ఆ భాష యొక్క స్వభావం ఎంత తెలుస్తుంది సమాజానికి. ఇప్పుడు రప్ప అంటే కోసి చంపేస్తారని కదా మీరు అంటా ఉండేది. మరి నేరస్తుడు అనేది ఇంకొంచెం తీవ్రమైన పదం, నేరస్తుని ఎట్లా చూడాలి? అంటే కేవలం మనం మంచి భాష మాట్లాడుతున్నాం, బూతు లేదనేది మాత్రం ఏమైనా మాట్లాడితే కుదరదు. ఆ భాష, ఆ మాట యొక్క స్వభావం జనం మీద ఎంత ప్రభావం పడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ భాష, బొత్స చౌదరి గారి భాష, హోంమంత్రి గారి భాష, ఏ భాషకి ఏం తేడా లేదు. అల్టిమేట్ గా ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుందని, నేరస్తుడు అంటే మమ్మల్ని నేరస్తుడు అంటారని వీళ్ళు ఫీల్ అవుతారు, నేరస్తుని చంపేస్తే పోతున్న వాళ్ళు ఫీల్ అవుతారు. ఇది యాడికి దారితీస్తుంది? కాబట్టి బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా మాట్లాడాలి. మీకు ఆధారాలు ఉంటే చర్య తీసుకోండి, ఆధారాలు లేకపోతే విచారణ చేయండి, అంతవరకు ఓపిక పట్టండి. కంక్లూడింగ్ స్టేట్మెంట్లు మీరే ఇచ్చేస్తే అట్లా జడ్జిలాగా. మరోపక్క పవన్ కళ్యాణ్ గారు మొన్న చెన్నై వెళ్ళారు, ఓకే. ఇప్పుడు నిన్న కాక మనం చూసినట్లయితే మధురై వెళ్ళారు. ఈ సనాతన ధర్మాన్ని భుజానికి వేసుకుని ఒక బీజేపీకి క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ గారు ఆయా రాష్ట్రాలు తిరుగుతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణగా కొంతమంది చూస్తూ ఉన్నారు.
మీరేం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సెలబ్రిటీ. ఆయనకంటూ ప్రజల్లో ఆదరణ ఉంది. ఆదరణ 2 రకాలు. ఆయన చెప్పితే వినే ఆదరణ, ఆయన చూడ్డానికి వచ్చే ఆదరణ. సినీ సెలబ్రిటీస్‌కి ఎక్కడ కూడా ఒక పాజిటివ్ నేచర్ ఏముంటుందంటే, వాళ్ళని చూద్దామని వస్తారు. ఒక సాధారణ రాజకీయ నాయకుడు పోయేదానికి సినిమా ఫీల్డ్‌లో రాజకీయానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ వచ్చినోళ్ళందరూ ఏం వింటారనేది వేరే సంగతి. ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి ఉన్న నేచురల్ అడ్వాంటేజ్ ఏంటంటే యాస్ ఎ మాస్ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ గారికి తెలుగు ప్రజల్లో పరిచయం అక్కర్లేదు. ఆడ పవన్ కళ్యాణ్ వస్తానంటే ఏసేవాడు, ఈయనుడు అందరూ కూడా చూస్తారు. ఏం మాట్లాడతారో చూద్దామని. హ్మ్. చూద్దామని పోయేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆ ఆదరణ ఉంది కాబట్టి, ఎక్కడ ఆదరణ ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. వాళ్ళు పోయిందే ఉంది. రెండోది పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తారు, ఒక నేషనల్ పార్టీ వాళ్ళతో ఎంత బాగుంటే అంత మనకు లాభం అని ఆయన అనుకుంటాడు. ఇద్దరు పోయిందే ఉంటారు. కానీ ఎవరికో ఒకరికి లాభం, ఎవరికో నష్టం జరుగుతుంది ఒక ఎండ్ పాయింట్‌లో. అవును. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రజాదరణ, ఆయనకున్న ఇమేజ్ ని బీజేపీ ఖచ్చితంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. తమిళనాడులో కూడా యాస్ ఎ సినిమా హీరోగా ఆయనకు తెలుసు. కాబట్టి చూడ్డానికి వస్తారు. అదనపు ప్రయోజనమే కదా బీజేపీకి. కాబట్టి వాళ్ళు ఉపయోగిస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఒంటరి పార్టీ, చిన్న పార్టీ, నేషనల్ పార్టీ అయిన బీజేపీ వెనకాల తిరుగుతూ ఉంటే బీజేపీ మనిషిగా ముద్రపడితే తనకు ఒక ఇమేజ్ ఉంటుంది. ఒక అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయన కూడా దాన్ని ఉపయోగించుకొని పోతున్నారు. ఎంతవరకు బీజేపీకి లాభపడేంత వరకు అది ఉంటాయి. ఇది లాభం పోయి ఇద్దరు విడిపోయినారనుకోండి, అప్పుడు నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కాదు. బీజేపీ ఏముంది, ఉపయోగించుకున్న రోజులు ఉపయోగించుకుంటుంది. వద్దని ఆయన బయటికి రావాలంటే బీజేపీ వాళ్ళు ఏం పొమ్మనరు, వాళ్ళ పార్టీ పని రావాల్సింది. వచ్చేసినప్పుడు ఆయన తిట్టాలి వాళ్ళు. మరి ఇన్ని రోజులు పోగినావు కదా అంటారు, మీరైనా నేనే. హ్మ్. కాబట్టి ఆన్నే ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారికి బాగానే ఉంటుంది ఇది. ఆ నుంచి రావాలనుకున్నప్పుడు అది పెద్ద సమస్యగా మారిపోతుంది బీజేపీ. కాబట్టి వెయిట్ అండ్ సీ. కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఇమేజ్ రీత్యా ఆయన ఉపయోగించుకునే ప్రయత్నం బీజేపీ ఇప్పుడే కాదు, ఎప్పుడే కాదు చేస్తానే ఉంటుంది ఆయన ఉన్నంత వరకు అక్కడ.